ఎందుచేత అంటే ధర్మానుష్ఠానం చెయ్యవలసి వచ్చినప్పుడు రామావతారం మనుష్యకోటికి అంతటికీ కూడా మార్గదర్శనం చేసినటువంటి అవతారం. అందుకే అసలు రామావతారం వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి అన్నది విచారణ చేసినప్పుడు సాధనకి సంబంధించినంత వరకు పరమాద్భుతమైనటువంటి విషయము ఆవిష్కృతమవుతుంది. దేవతలందరూ ఒక చోట సమావేశం కావలసి వచ్చింది. మీరు పురాణాల్ని పరిశీలిస్తే అలా ఎందుకు జరుగుతుంది అంటే, ఏదో పాపభారం పెరిగిపోతే రాక్షసులు దేవతల్ని బాధ పెడుతుంటే, సజ్జనుల్ని బాధ పెడుతుంటే వాళ్ళందరూ ఒక చోట సమావేశమై శ్రీ మహావిష్ణువుకి ఈ విషయం చెప్పుకోవాలి అని తీర్మానం చేస్తూ ఉంటారు. కానీ శ్రీరామాయణ కాలంలో జరిగినటువంటి సమావేశం అందుకు భిన్నమైనటువంటి సమావేశం. దశరథ మహారాజు గారికి పుత్ర సంతానం లేని కారణం చేత పుత్ర సంతానాన్ని పొందడానికి ఆయన యజ్ఞాన్ని ఆశ్రయించాడు. దానికోసమని చెప్పి ఋష్యశృంగుణ్ణి, వశిష్ఠ మహర్షిని మొదలైన వారిని ఆహ్వానించి తీసుకొచ్చి ఆ యజ్ఞం చేస్తున్నారు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు ఋష్యశృంగుడు. నేను నీ చేత ఒక ఇష్టి చేయిస్తాను. ఆ ఇష్టి చేసినప్పుడు నువ్వు భక్తితో చేసినటువంటి కర్మాచరణమునకు ప్రీతి చెందినటువంటి దేవతలు నువ్వు సంతానమును పొందేటట్టుగా నీకు అనుగ్రహం చేస్తారు అన్నాడు. సరే, ఆ ఇష్టి ప్రారంభమైంది. ప్రారంభమైనప్పుడు అగ్నిముఖంగా ఇచ్చేటటువంటి హవిస్సులను తీసుకోవడం కోసం దేవతలందరూ కూడా వచ్చి సభలో కూర్చున్నారు. అంటే ఒక యజ్ఞం జరుగుతోంది అంటే అక్కడికి దేవతలు వచ్చి కూర్చుంటారు. అందుకే యాగశాలకి ప్రదక్షిణం చేస్తారు. ఆ ప్రదక్షిణ కార్యము చేత దేవతలు తృప్తి పొందుతారు అని. అలా వచ్చి కూర్చున్నప్పుడు తత్ర దేవర్షి గంధర్వాహ, దేవర్షులు, గంధర్వులు, మహర్షులు, ఎందరో పెద్దలు వచ్చి ఆసీనులయ్యున్నారు. దీని కొరకు అంటే భాగం ప్రతిగ్రహార్థం వై, వాళ్ళందరూ కూడా హవిస్సులు ఇచ్చినప్పుడు పుచ్చుకోవడం కోసం ముందుగా వచ్చి కూర్చున్నారు. అలా కూర్చునుండగా చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త, ఈ సృష్టిని అంతటినీ కూడా చేసినటువంటి వాడు కాబట్టి ఇంటి పెద్దతో సమానం. ఆయన వస్తున్నారు అంటే ఒక మర్యాద ఉంటుంది. అందరూ లేచి నిలబడ్డారు. ఆయన వచ్చి ఉచితాసనం మీద కూర్చున్నాడు, వాళ్ళు కూర్చున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు కనపడగానే అప్రయత్నంగా వాళ్ళు పడుతున్నటువంటి బాధ బ్రహ్మగారికి మనవి చేశారు. ఏమని అంటే, భగవంత ప్రసాదేన రావణో నామ రాక్షస సర్వాన్నో బాధితే వీర్యఛాసితుం తన్న శక్నుమః